నన్ను కూడా మీ ఇంటి ఆడబిడ్డలా అనుకొని నాకు అండగా ఉండి ముందుకు నడిపించాలని మీ అండదండలు ఆశీస్సులు ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. హిందూ ముస్లిం మధ్య వారణ ఇక్కడ భయపడడం కదన్నా. ఇవాళ జుబ్లీస్ లో జరిగేది హిందూ ముస్లిం మధ్య యుద్ధం జరుగుతున్నది. అధికారాన్ని చేపట్టిన 48 గంటల్లోనే ఈ రాష్ట్రంలో ఆడపిల్లలకు బస్సుల్లో ఉచిత ప్రయాణానికి నేను సంతకం పెట్టిన. నష్టాలలో ఉన్న ఆర్టీసీ రోజు లాభాల బాటలో నడిపిస్తున్న నేను రాజీవ్ ఆరోగ్యశ్రీ నిర్వీర్యం చేస్తే దాన్ని పునరుద్ధరించి 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయలకు నేను పెంచిన. 3,000 కోట్ల రూపాయలతో ఉస్మానియా హాస్పిటల్ పనులను ప్రారంభించినము. ఈ రోజు ఆడబిడ్డలకు 2 మంచి చీరలు 1 కోటి మందికి ఇవ్వాలి అని చెప్పి చీరల పథకాన్ని పునరుద్ధరించినము. ఆనాడు దొడ్డు బియ్యం ఇచ్చి బర్లకు దానా పెడుతుంటే ఈనాడు నేను సన్న బియ్యం ఇచ్చి 3,10,00,000 మంది ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో సన్న బియ్యం తింటున్నారు. రేషన్ కార్డులు నేను ఇచ్చిన. 500 రూపాయలకు సిలిండర్ నేను ఇచ్చిన. 200 యూనిట్లు ప్రతి ఇంటికి పేదవాడికి 50 లక్షల కుటుంబాలకు ఉచిత కరెంటు నేను ఇచ్చిన. రైతు రుణమాఫీ నేను చేసిన. 9,000 కోట్ల రూపాయలు 9 రోజుల్లో రైతు భరోసా ఖాతాల రైతుల్లోకి వేసి రైతు భరోసా పథకాన్ని నేను అమలు చేసిన. వర్గీకరణనే మొట్టమొదటి దేశంలో అమలు చేసిన రాష్ట్రంగా నేను మొదటి స్థానంలో నిలబడ్డా. జనగణనలో కులగణన చేసి దేశానికి ఆదర్శంగా నిలబడి నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి రేపు జరగబోయే 2026 జనగణనలో కులగణన చేర్పించిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. తెలంగాణ రాష్ట్రానికి రాష్ట్ర గీతాన్ని అందించి స్కిల్స్ యూనివర్సిటీ తీసుకొచ్చి, స్పోర్ట్స్ యూనివర్సిటీ తీసుకొచ్చిన, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ తీసుకొచ్చిన. ఇవాళ హైదరాబాద్ నగరానికి ఆనాడు తెచ్చిన కృష్ణానది జలాలు, గోదావరి జలాలు, ఇవాళ నేను గోదావరి జలాలు 20 టీఎంసీలు హైదరాబాద్ నగరానికి ప్రణాళికలు పూర్తి చేసి తీసుకొని వచ్చిన.